బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన సొంత ఇలాకైన సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. తమ భూమి తీసుకుని పరిహారం చెల్లించలేదని కేటీఆర్ ను నిలదీసింది ఓ మహిళా రైతు. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన బోనాల లక్ష్మం అనే మహిళా రైతు తనకున్న 2 ఎకరాల భూమి పెద్దూరు శివార్లోని మెడికల్ కళాశాల కొరకు ప్రభుత్వం తీసుకుంది. దీంతో భూమి కోల్పోయిన మహిళా రైతు పట్టణంలో కాయగూరలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా అటుగా వెళ్లిన కేటీఆర్ ను తన భూమి తనకు ఇప్పించాలని అడిగింది. తన భూమికి బదులుగా ఫ్లాట్ ఇప్పిస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. మహిళా రైతు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పిస్తానని చెప్పారు. అయినా సదరు బాధ్యత మహిళ వినలేదు. ఇంకా ఎన్ని రోజులకంటూ నిలదీసింది. తాము వ్యవసాయం చేసుకుని భూమిని తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. భూమి తీసుకుని ఫ్లాట్ ఇప్పిస్తానని చెప్పి ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేసింది. దీంతో కేటీఆర్ స్పందిస్తూ ప్రభుత్వానికి మీరు భూమి ఇచ్చారు, దానికి బదులుగా ప్రభుత్వం కూడా మీకు భూములు ఇస్తుందన్నారు. కూరగాయలు అమ్ముకునేందుకు మార్కెట్కు వెళితే అక్కడ సెక్యూరిటీ లేకపోవడంతో కొందరు తమపై దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ కు ఫిర్యాదు చేసింది. వాటిని నిలువరించాలని కోరింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ లైన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన సొంత ఇలాకైన సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. తమ భూమి తీసుకుని పరిహారం చెల్లించలేదని కేటీఆర్ ను నిలదీసింది ఓ మహిళా రైతు. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన బోనాల లక్ష్మం అనే మహిళా రైతు తనకున్న 2 ఎకరాల భూమి పెద్దూరు శివార్లోని మెడికల్ కళాశాల కొరకు ప్రభుత్వం తీసుకుంది. దీంతో భూమి కోల్పోయిన మహిళా రైతు పట్టణంలో కాయగూరలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా అటుగా వెళ్లిన కేటీఆర్ ను తన భూమి తనకు ఇప్పించాలని అడిగింది. తన భూమికి బదులుగా ఫ్లాట్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. శివప్రసాద్, చెప్పండి, తన సొంత ఇలాకైన సిరిసిల్లలో కేటీఆర్ కు చేదనుభవం ఎదురైంది. ఓ మహిళా రైతు నిలదీసినట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సాధారణంగా చాలా చోట్ల ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ అనేక రకాలైనటువంటి హామీలు అవన్నీ ఇచ్చి వాటిని ఎందుకు నెరవేర్చలేదు అని అడగడం అనేది చాలా సామాన్యంగా జరిగేటటువంటి విషయం. కానీ ఇది ఒక పేదరాలకు సంబంధించినటువంటి ఒక భూమికి సంబంధించినటువంటి ఇష్యూ కావడంతో ఇది తీవ్రమైనటువంటి అంశంగా పరిగణించవలసినటువంటి అవసరం ఉంది. పెద్దూరు సమీపంలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీకి వస్తుకొని భూమి ఎక్వైర్ చేసే సందర్భంలో ఈ లక్ష్మమ్మ అనే మహిళకు సంబంధించినటువంటి భూమిని గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది. అలా చేసిన సందర్భంగా ఆవిడకి ఫ్లాట్ కట్టిస్తామనో లేకపోతే ఫ్లాట్ రెడీ అయినటువంటి ఫ్లాట్ లో మీకు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఆ తర్వాత ఆ హామీ ఇంతవరకు నెరవేర్చకపోవడంతో ఆ మహిళ ఇవాళ కేటీఆర్ని పట్టుకుని అందరి ముందు చాలా గట్టిగా నిలదీసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకు చేయలేదు ఇంతకాలం పాటు, నేను ఎక్కడుండాలి, నేను కూరగాయలు అమ్ముకుని బతుకుతున్న స్థితిలో ఇది నా పరిస్థితి, ఈ దయనీయ స్థితికి దానికి మీరే కారణం, నాకు భూమి లేదు, ఎక్కడ ఉండడానికి చోటు లేదు, ఇటువంటి పరిస్థితిని కల్పించారు కాబట్టి నాకు తక్షణం నాకు ఏదో పరిహారం నాకు చేయాల్సిందే అని చెప్పి ఆమె పట్టుబట్టినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అయితే ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కేటీఆర్
కలెక్టర్తో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఏదన్నా సమస్య పరిష్కారం నేను చేయిస్తాను, మీకు ఏదైతే హామీ ఇచ్చామో అది ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఆమె చాలా గట్టిగా అతన్ని నిలదీసింది. అసలు ఎందుకు నన్ను ఇట్లా మోసం చేశారు అని ఆవిడ ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి చాలా మందికి చాలా తీవ్రమైనటువంటి కష్టాలు కలిగినటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది. సాధారణంగా జరిగేటటువంటి ఈ నిలదీతలకి వ్యతిరేకంగా భిన్నంగా జరిగినటువంటి వ్యవహారం ఇది. దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా ఆ ఇచ్చిన హామీ మేరకు ఇచ్చింది బీఆర్ఎస్ అయినా కనీసం మెడికల్ కాలేజీ కోసం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. విద్య అంటే మొన్న రీసెంట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది బాధితులు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారని కూడా చుట్టుముట్టారు. వారికి కూడా న్యాయం జరుగుతుందంటారు. అది చెప్పడం చాలా కష్టం ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ మేరకు డబుల్ బెడ్రూమ్ వీళ్ళ విషయంలో ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, అయితే ఏం చేస్తుంది, వాటన్నిటి మీద అదంతా ఆధారపడి ఉంటుంది. అయితే డబ్బులు ప్రభుత్వానికి కట్టారు కాబట్టి వాటిని పోగొట్టుకునేటువంటి అవసరం అయితే రాదు. డెఫినెట్ గా ఇవ్వాలి కాబట్టి రేపైనా డెఫినెట్ గా డబ్బులు మళ్ళీ వెనక్కి వస్తాయి. కానీ అది ఎంతకాలం పడుతుంది, ఏం జరుగుతుంది అనేది, విధి విధానాలు ఏంటి అవన్నీ అప్పుడే చెప్పడం కష్టం కాబట్టి ఇప్పుడే దాని మీద ఖచ్చితంగా బలమైన విధంగా జరుగుతుంది అని చెప్పడం కూడా కష్టమైనటువంటి విషయమే. అయితే ఈ పర్టికులర్ కేసు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టేకప్ చేయాలి. టేకప్ చేసిన అమ్మాయికి తన భూమి ఏదైతే ఇచ్చిందో మెడికల్ కాలేజీ కోసం దానికి ఖచ్చితంగా పరిహారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.